రాష్ట్ర శాసనసభలో ఇటీవల కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమ జంటలకు బలవంతంగా వివాహాలు జరిపించడం నేడు చర్చనీయాంశం అవుతున్నది. దేశంలో జరిగిన బ్యాంకు కుంభకోణాల్లో ఇప్పటికీ 23,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓబీసీలకి, బీసీలకి, బహుజనులకి న్యాయం జరుగుతుందంటారా? తెలంగాణకు అన్యాయం ఎవరు చేశారు, దాని పట్ల ఒకసారి మా ప్రజలకు వివరిస్తారనుకుంటున్నాను. ఈ ఎన్నికలు వర్గీకరణ ఉద్యమానికి సిద్ధాంతాలు రచించింది నక్సలైట్ మేధావులు అయినప్పటికీ మట్టి పొత్తిల్లుల విత్తు నాటిన నుండి మధ్యమని మనుగడకొక వజ్రశిల చామురాతిరి వేలాయే. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక సంస్థ, ఈ గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో ఇంటింటికి తిరిగి ఇచ్చిన సందర్భాన్ని మీ ముందు గుర్తెందుకు చేస్తున్నా అంటే, జై మూల్ నివాసి, జై మూల్ నివాసి. దళిత బహుజన ఉద్యమకారులంతా హాజరవుతున్నారు. అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న ఆదివాసీ ప్రజలని మరి కాపాడడం కోసం రాజకీయంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారండి? అంబేద్కర్ ఆలోచన, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన కలిగిన మనమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఈ దేశ రాజ్యాంగాన్ని రాయలేదని, అనేక దేశాల మధ్య జరుగుతున్న ఆర్థిక సమస్యల పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని, భారతదేశ స్వతంత్రం తెచ్చిన గాంధీని, భారతదేశంలో కార్మికుల హక్కులు తీసుకొచ్చిన అంబేద్కర్ని, వందల సంవత్సరాలుగా బానిసత్వాన్ని అనుభవించిన తెలంగాణ ప్రాంతంలో మరి గార్జెస్ ఎమ్మెల్సీగా ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళు, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీలకు